హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? చాలా టేస్టీగా ఎమ్మీగా ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈజీ ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే ధనియాలు తీసుకుంటున్నాను. అలాగే చెక్క అండి, చెక్క వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అనమాట. అలాగే చూడండి, 1/2 టేబుల్ స్పూన్ ఏమో లవంగాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఏమో యాలకులు అనమాట. ఇది పౌడర్ పట్టుకోవాలండి. ఇది మనం చేసే బిర్యానీకి గరం మసాలా అనమాట. ఇదిగోండి, మనము మిక్సీ పట్టుకున్న గరం మసాలా పౌడర్ అండి. దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి, చక్కగా మనము బిర్యానీ కోసం అని చెప్పేసి చికెన్ లెగ్స్ అన్నీ కూడా మంచిగా బిర్యానీ పీసెస్ అంటే ఇలా కొట్టించేసారండి. చక్కగా దీన్ని అయితే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాము. ఇదేంటంటే రెగ్యులర్గా ప్రాసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఎవరైనా చేసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనమాట. చక్కగా ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనము 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఏమో సాల్ట్ వేస్తున్నానండి. పసుపు చూసారా, ఒక చిన్న టేబుల్ స్పూన్ అండి, అంటే 1/2 టేబుల్ స్పూన్ అనమాట, అంతే. ఫస్ట్ మనము ఈ ఉప్పు, కారము, పసుపు వీటిని మ్యారినేట్ చేయాలండి. బాగా ఈ పీసెస్కి అయితే బాగా పట్టే విధంగా అయితే మనము ఫస్ట్ ఈ ఉప్పు, కారము, పసుపు అనేది అయితే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేసుకున్నాము. అప్పుడు ఏంటంటే ఈ ఉప్పు, కారం అనేది పీస్కి పడుతుంది. మనం తినేటప్పుడు కూడా బిర్యానీకి మంచిగా ఈ పీస్లో ఉప్పు, కారం పట్టేసి తినడానికి కూడా బాగుంటుంది. చూసారా, ఇట్లా చూసారు కదా, ఓన్లీ ఉప్పు, కారం, పసుపు ఇలా పక్కన పెట్టేద్దాము ఒక 10 మినిట్స్. ఇదిగోండి, ఈ లోపల ఏంటంటే ఒక 4 పచ్చిమిర్చి అనమాట మిక్సీ జార్లో వేసుకుందాము. ఇదిగోండి, దీనిలో ఒక చిన్న కప్ అంతా పెరుగు. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా చక్కగా ఈ పచ్చిమిర్చి, పెరుగు అనమాట, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి, చక్కగా ఒక 10 నిమిషాల తర్వాత ఏంటంటే ఇందులో మనము గరం మసాలా చేసుకున్నాం కదండి. ఇదేంటంటే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో అండి మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా, పెరుగు వేసుకొని ఇదైతే వేసేద్దాము. ఇదిగోండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట, ఫ్రెష్గా చేసుకున్నది, ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇదిగోండి, ఫ్రైడ్ ఆనియన్స్. ఇదేంటంటే అండి కసూరి మేతి, మనం డైరెక్ట్గా వేస్తాం కదా. ఈ బిర్యానీ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం వాటర్లో అయితే మనము డిప్ చేసుకొని ఇది వేసుకుంటాం అనమాట. వాటర్లో తడుపుకున్న కసూరి మేతి, పుదీనా, అలాగే కొత్తిమీర అండి, 2 చక్కగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అనమాట. మీరు ఇంకా చిన్నగా పీసెస్ కావాలంటే కట్ చేసుకోండి. ఇంకా కాడలతో వేసాను, కొంచెం ఫ్లేవర్ మంచిగా దిగుతుందని. కేజీ చికెన్ కండి పెరుగు అనమాట, 200 గ్రామ్స్. 200 గ్రామ్స్ అంటే మనం ఆల్రెడీ ఒక 50 గ్రామ్స్ ఏమో అందులో వేసేసామండి పచ్చిమిర్చి మిక్స్ చేసేటప్పుడు. ఇది 150 గ్రామ్స్ అనమాట. తొలకలు లేకుండా చక్కగా మనము దీన్ని అయితే ఒకసారి మనము చిలుక్కొని వేసుకోవాలన్నమాట. నిమ్మకాయ అండి ఒకటైతే నేను వేస్తున్నాను, ఎందుకంటే పెరుగు అనేది పుల్లగా లేదనమాట, ఫ్రెష్ పెరుగు. సో మీరైతే కొంచెం పుల్ల పెరుగు వేసుకున్నారనుకోండి, ఇది స్కిప్ చేసేయండి. లేదు వేస్తే నిమ్మకాయ అనేది బాగుంటుంది కాబట్టి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినండి ఫస్ట్ మనం మ్యారినేట్ చేద్దాము. గ్లాస్లో ఒకటి ఉంటుంది, అది కలిపేసి సరిపోతుంది అన్నమాట. చూడండి, చక్కగా ఇవన్నీ పట్టే విధంగా అయితే మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇదేంటంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న నూనె అండి. ఇదేంటంటే అండి మన బిర్యానీకి అయితే దగ్గరగా 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను ఆయిల్. అందులో ఏంటంటే 1/2 కేజీ ఆనియన్స్ అనేవి ఫ్రై చేశాను అనమాట. ఇందులో 50 గ్రామ్స్ అయితే వేసినానండి మ్యారినేట్ చేసేటప్పుడు. మిగిలిన ఆయిల్ ఏమో రేపు బిర్యానీ చేసినప్పుడు అందులో కలిపేద్దామండి. మంచిగా చేతి ఒకసారి కలిపేసుకుందాం ఆయిల్ వేసాక. చూసారండి, ఇట్లా పెట్టేసాం కదా, దీని మీద ఒక మూత పెట్టేద్దాము. ఇలా పక్కన పెట్టేద్దాం. చూసారండి, మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనమాట, దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఈ బిర్యానీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పా కదా స్టైల్. సో దీన్ని అయితే మనము పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి, బాస్మతి రైస్ అయితే నేను చక్కగా అరగంట అయిపోయిందండి. చక్కగా ముందు వాష్ చేసి వాటర్లో అయితే నానబెట్టాను అనమాట, అంటే సోక్ చేశాను. సో ఏంటంటే అండి ఇప్పుడు మనం ఈ వాటర్ కూడా యూజ్ చేస్తాము, కొంచెం డిఫరెంట్ స్టైల్ అన్నాం కాబట్టి వీటిని మనం స్ట్రెయిన్ అట్లా ఏం చేసుకునేది లేదనమాట. ఇదిగోండి, గిన్నె పెట్టేసి ఈ గిన్నెలో అయితే వాటర్ పోస్తున్నాను అండి ఎక్కువగానే. చూసారండి, ఈ నీళ్ళు కొంచెం హీట్ అవుతుండగా ఫస్ట్ మనము బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, మన బిర్యానీ స్పైసెస్ అనమాట, అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా లైట్గా వేసుకుందాం.
ఇదిగోండి చక్కగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్. ఈ చికెన్లో అండి ఇప్పుడు కొంచెం ప్రాసెస్ వేరే అని చెప్పా కదా, అదేంటంటే చూడండి, ఇప్పుడు మనము రైస్ అనేది బిర్యానీ స్పైసెస్ వేసి మంచిగా వాటర్ అయితే తెరలనిచ్చాక మనం రైస్ వేసుకుంటున్నాం కదండి, ఆ వాటర్ కూడా కొన్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఆ బిర్యానీ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని చూసారు కదా, ఇవి కూడా ఇందులో వేస్తున్నాను. డైరెక్ట్గా మనం దమ్ ఇచ్చేస్తామండి, దానికోసం అని చెప్పేసి అనమాట. ఇట్లా కొంచెం వాటరీగా ఈ చికెన్ కూడా మంచి కుక్ అయిపోతుంది అనమాట. ఒకసారి మంచి మిక్స్ చేసుకుందామండి. మనం ఏ బిర్యానీ చేసుకున్నా కానీ ఆ బిర్యానీకి ఏంటంటే అడుగు అనేది కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి. అప్పుడే మన బిర్యానీ చాలా బాగా వస్తుందండి, మంచిగా దమ్ అవుతుంది కూడా. అదే పలచనగా చేసుకున్నాం అనుకోండి, అది మాడుతూ ఉంటుంది, టేస్ట్ పోతుంది. సో ఇదిగోండి నేనైతే ఈ గిన్నె తీసుకుంటున్నాను, చూడండి మందంగా ఉందన్నమాట. ఇదిగోండి చక్కగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఈ మందపాటి గిన్నెలో వేసేసాను అనమాట. చూసారు కదా, వేసేసి మంచిగా అడుగంతా కూడా ఈవెన్గా మంచిగా సర్దేసా అండి. అడుగంతా కూడా ఈ గ్రేవీ అంతా కూడా బాగా పట్టే విధంగా ఈవెన్గా అయితే మంచి కుక్ అయ్యే విధంగా అయితే నేను సర్దేశాను. ఇదిగోండి ఇట్లా చూసారు కదా, కొంచెం వాటరీగానే ఉంటుంది ఇదనమాట. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, మంచిగా వాటర్ మనం అందులో కొన్ని మ్యారినేట్ చేసిన దాంట్లో కొన్ని వేసుకున్న తర్వాత అండి, అయితే ఏంటంటే బియ్యంలో కొన్ని వాటర్ మంచినీళ్ళ వేసాను, ఇవి కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కలిపే మనము మంచిగా కుక్ చేసుకోవాలి. వడగట్టడం అట్లా ఏం లేదండి, చక్కగా మనము కడిగిన తర్వాత సోక్ చేసాం కదా అవి అనమాట. ఇంక ఈ బియ్యాన్ని డైరెక్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే ఆ హాఫ్ అన్ అవర్ అయితే మనము నానబెట్టాం కదా, కొంచెం జాగ్రత్త అనమాట. చూసారు కదా, ఇలా రైస్ అంతా కూడా మనం వేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ కుకింగ్ ప్రాసెస్లో కూడా అండి కొంచెం ఒక చిన్న ఇదైతే ఉంది, చెప్పేస్తాను నేను. ఒక చిన్న టిప్ అనమాట, ఎట్లా వేసుకోవాలి, ఏ రైస్ వేసుకోవాలి అనేది. ఇదిగోండి రైస్ వేసాక కుక్ చేస్తున్నాం. ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు రైస్ అనేది మనకి ఫస్ట్ 50% అయితే కుక్ అవ్వాలన్నమాట. ఇదిగోండి ఇంకో స్టవ్ మీద బిర్యానీ రైస్ అయితే కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ లేయర్ అనేది వేసేస్తున్నామండి బిర్యానీలో. ఇదేంటంటే అండి చక్కగా మనము మన రైస్ అనేవి 50% కుక్ అవ్వాలన్నమాట. చూడండి, ఎక్కువ కుక్ అయిపోతే బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుందండి, కరెక్ట్గా వేసుకోండి. 50% కుక్ అయిన రైస్ అండి ఇవైతే వేసేస్తున్నాను. ఈ లోపల మళ్ళీ కుక్ అవుతూ ఉంటుందండి. ఇదిగోండి సెకండ్ లేయర్ వచ్చేసరికి చక్కగా మనకి 70% కుక్ అవ్వాలన్నమాట. అది ఎలా తెలుస్తుంది అంటే ఇదిగోండి రైస్ అనేది కొంచెం పొడవుగా వచ్చింది, చూసారు కదా, ఇంతకుముందు దానికన్నా ఇట్లా అనమాట. ఇప్పుడు దీన్ని మనము ఇంకో లేయర్గా అయితే వేసుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు ఫుల్ 80% అయితే కుక్ అయిన రైస్ అండి, మీకు తెలిసిపోతుంది. చూడండి ఫుల్గా 80% అయితే మంచిగా కుక్ అయిపోయింది అనమాట. చూసారు కదా, దీన్ని పైన లేయర్ వేసేద్దాము. చక్కగా 3 లేయర్స్ వేసాము. అదే ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి మనము ఫ్రైడ్ ఆనియన్స్, చూసారు కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాము. అలాగే కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాము. మనము బిర్యానీలో వేసుకున్న గరం మసాలా ఉంది కదండి, ఇది కూడా ఇక్కడ కొంచెం వేసుకోవాలన్నమాట, ఎక్కువ కాకుండా కొంచెం. చూడండి ఏంటంటే అండి మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ అనమాట, దీన్ని కూడా మనము చక్కగా వేసేసుకోవాలి. అలాగే రోజ్ వాటర్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. బిర్యానీ ఏ బిర్యానీకైనా కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందండి, దానికోసం అని చెప్పేసి. సరే కదా, జీడిపప్పు అనమాట, కొంచెం పైన జీడిపప్పు, చక్కగా వేయించి పెట్టుకుని జీడిపప్పు అండి. ఏంటంటే అండి మన బిర్యానీలో వాటర్ అండి కొంచెం ఒక చిన్న గ్లాస్ అయితే వేసినాను. మీరు ఒకవేళ ఈ వాటర్ వద్దనుకుంటే కొంచెం మిల్క్ కానీ అట్లా ఏదన్నా వేసేసుకోండి. ఇప్పుడు అండి ఇంకా దీనికి మనం దమ్ ఇచ్చేసేయాలన్నమాట. దమ్ ఇచ్చేసేయాలంటే ఫస్ట్ మనము మైదా పిండి అండి, చక్కగా కలిపెట్టుకున్న మైదా పిండి అనమాట. ఈ మైదా పిండితో మనము చక్కగా క్లోజ్ చేస్తేనే మన బిర్యానీ అనేది మంచిగా దమ్ అవుతుందండి, అంతకుమించి ఏం లేదు. ఇదిగోండి మైదా పిండితో చక్కగా క్లోజ్ చేసేసా. దీని మీద మూత పెట్టేద్దాం. ఇదిగోండి మూత పెట్టేసి కొంచెం ప్రెస్ చేద్దాం లేవకుండా. ఇప్పుడు దీన్నండి 10 మినిట్స్ వరకు అయితే మనం హై ఫ్లేమ్లో కుక్ చేయాలన్నమాట. 8 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్ బాగా సిమ్లో అయితే కుక్ చేయాలి. ఫస్ట్ మనము హై ఫ్లేమ్లో పెట్టేద్దాము. ఇదిగోండి 10 నిమిషాలు అయితే నేను చక్కగా హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఒక 8 మినిట్స్ అయితే మనము
లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్ ఇచ్చేద్దామండి. చూసారండి 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో, 8 మినిట్స్ లో ఫ్లేమ్లో, తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉన్న తర్వాత అనమాట. చూసారండి ఫైనల్లీ మన బిర్యానీ చక్కగా మనము కర్రీలోనే బిర్యానీ అనేది రైస్ అనేది డైరెక్ట్ వేసామండి. చూసారు అసలు ఎంత చక్కగా కుక్ అయిందంటే అండి నిజంగా. చూడండి రైస్ కుక్ అవ్వదేమో ఇట్లా ఏమి ఉండదండి, చక్కగా మంచి కుక్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. చూసారండి చికెన్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే అసలు రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. బట్ చేసే ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.